దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో ప్రభువుని ఆరాధించడానికి ప్రభు సన్నిధానంలో ప్రభు బల్ల చుట్టూ చేరినటువంటి పరిశుద్ధ సమూహముగా ప్రభు మనల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి ప్రభువుకు ఎంతగానో కృతజ్ఞతల వృత్తులమై ఉన్నామో, ఆ ప్రభువుని ఆరాధించడానికి, ఆ ప్రభువును లేఖనాల్లో చూడడానికి, ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి కావలసినటువంటి ఆరాధన తలంపులను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచన భాగం మనం చదువుకున్నాము. 2వ వచన భాగము, అదేవిధంగా 5వ వచన భాగము మనం చదువుకున్నాము. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగములు ఆయన దేవాది దేవుడు ఆరాధన తలంపులకై మనం నిగిల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదువుకున్నటువంటి ఇక 2 వచన భాగాల్లో మనం చూడగలిగినట్లయితే ఆ ప్రభువును మనము ఏ విధంగా ఈ యొక్క ఆరాధన సమయంలో ఆ ప్రభుని ఏ విధంగా, ఆ ప్రభు ఏమై ఉన్నాడు అనే విషయాలను మనము లేఖనాల నుంచి మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తున్నాము, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు తనకు కలిగినటువంటి దర్శనంలో ఆ ప్రభువుని చూస్తూ ఉన్నాడు. అతడు అంటే యోహాను గారు మాట్లాడుతున్న మాటలు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు. యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు. అదేవిధంగా 5వ వచన భాగంలో కూడా మనం చూస్తున్నాం, మొదటిలోనే నమ్మకమైన సాక్షియు. అవును, ఈ యొక్క దినము ఆరాధన తలంపుల్లో ఆ ప్రభువును మనము ఏ విధంగా జ్ఞాపకం చేసుకోబోతున్నాము, ఆ ప్రభువు ఏమై ఉన్నాడు అనే విషయాలు మనం చూస్తున్నామంటే, ఆ ప్రభువు సాక్ష్యము కలిగినటువంటి దేవుడు, సాక్ష్యము కలిగినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ యొక్క దినపు ఆరాధన తలంపుల్లో ఆ ప్రభువుని సాక్ష్యము కలిగినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారినిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత సాక్ష్యము కలిగినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొనుచు ఆరాధనలో మనం ముందుకు సాగుదాం. అయితే ఆయన నమ్మకమైన సాక్షి, ఆయన యేసుక్రీస్తు సాక్ష్యము కలిగిన వారిని మనం చూస్తున్నాము. అయితే ఆయన సాక్ష్యము కలిగినటువంటి ప్రభువుగా చూసినటువంటి ప్రభువు మన కొరకు ఏం చేసి ఉన్నాడు అనే విషయాలను మనము ఆలోచన చేయాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సాక్ష్యము కలిగినటువంటి, నమ్మకమైనటువంటి సాక్ష్యము కలిగినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్టి సాక్ష్యము లేనటువంటి మానవ మాతృలమైనటువంటి మనమును సాక్షులుగా చేయడానికి, ఆయన సాక్షులుగా చేసినటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకోవచ్చు ఆరాధనలో మనం ముందు కొనసాగాలి. ఇదే ఈ దినము ప్రభువుని ఆరాధించేటువంటి తలంపు. సాక్ష్యము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్టి సాక్ష్యము లేనటువంటి మనల్ని తన సాక్షులుగా చేసినటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ ప్రభుని ఆరాధించాలి మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం, ఆ ప్రభు యొక్క సాక్ష్యము ఏ విధంగా ఉన్నది, ఎట్టి సాక్ష్యము కలిగినటువంటి ప్రభువుగా ఆ ప్రభువు ఉన్నాడో మనం చూడగలిగినట్లయితే అనేకుల ద్వారా సాక్ష్యం పొందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి మనం ఆలోచన చేయాలి. ఆయన ఏమంటూ ఉన్నటువంటి ఆయన శిష్యులు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన యొక్క శత్రువులుగా ఉన్నటువంటి వారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి వారు
ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన నమ్మకమైన సాక్షి, ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దోషము లేనివాడు, ఆయన అపరాధి అనే ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అవును ప్రియమైన దేవుని, మనం ఆ లేఖనాల్లో చూడగలిగినట్లయితే లూకాసు వార్తలో ప్రభువును గురించినటువంటి ఒక మాటలు మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచన భాగం మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 4:22వ వచన భాగము. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. చాలు, ఇక్కడ మనం చూడగలిగినట్లయితే అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచు. ప్రియమైన అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన నమ్మకమైన సాక్షి, ఆయన నమ్మకమైనటువంటి సాక్ష్యము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని భక్తుడైనటువంటి యోహాను గారు అంటున్నాడు, ఆయన వాక్యమును గురించి, యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యమును చూచి రాసినటువంటి మాటలు అని మనం అక్కడ గమనిస్తున్నాము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు ఆయన అందరూ ఆయన గురించి సాక్ష్యమిస్తున్నారు. ఆయన సాక్ష్యము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందరూ ఒకరు లేదు, ఇద్దరు లేదు, అందరి దగ్గర నుంచి సాక్ష్యము పొందినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యము కలిగినటువంటి దేవుడు. ఆయన నమ్మకమైనటువంటి సాక్షి అనే ప్రకటన 1:5 కూడా మనం చూస్తున్నాము. ఆయన నమ్మకమైనటువంటి సాక్షి, సత్య సాక్షి, ఆయన సత్యమైనటువంటి దేవుడు, ఆయన సత్య సాక్షిగా సాక్ష్యము కలిగినటువంటి దేవుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద అనేకులు సాక్ష్యం ఇచ్చారు ప్రభువుని గురించి. అనేకులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. పిలాతు భార్య, ఆయన అప్పగించినటువంటి యూదా, ఆయనతో ఉన్నటువంటి ఆయనకు శిష్యులు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. భక్తుడైనటువంటి యోహాను గారు కూడా ఆ ప్రభువుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సాక్ష్యము కలిగినటువంటి దేవుడు, ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, భక్తుడైనటువంటి యోహాను గారు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అదేవిధంగా శిష్యులు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. లేఖనాల్లో మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 32వ వచనము 37వ వచన భాగంలో మనం చూడగలిగినట్లయితే తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి మాటలను అక్కడ మనం గమనించగలము. యోహాను సువార్త 5వ అధ్యాయము 32వ వచన భాగం మనం చదువుకున్నట్లయితే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. 37వ వచన భాగం మనం చదువుకున్నట్లయితే మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు ఆయన గురించి? ఆ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు అంటే తండ్రి. ఆయన పంపించినటువంటి ఆయన తండ్రి ఆ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన నమ్మకమైన సాక్షి, సత్య సాక్షి అని ఆయన పంపించినటువంటి తండ్రి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 15వ వచన భాగంలో మనం చూడగలిగినట్లయితే 1:15 చదువు. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందడి వాడాయననియు నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. అవును ప్రియమైన బిడ్డలారా, అయితే యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు.
ఈయన నమ్మకమైనటువంటి సాక్షి అని ఎవరో ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వెనుక వచ్చినటువంటి ఆ యొక్క మనిషి కుమారుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు నింపడానికి కూడా నేను యోగ్యుడు కాడు అని ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన గొప్పవాడు అని చెప్పేసి ఆయన సత్య సాక్షి, ఆయన నమ్మకమైనటువంటి సాక్షి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అవును ప్రియమైన బిడ్డలారా, ఇంకా అపోస్తలుల కార్యక్రమం 10:29-39 కూడా మనం చూడగలిగినట్లయితే ఆయన ఏంటన్నటువంటి ఆయన శిష్యులు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అవును ప్రియమైన బిడ్డలారా, మన ప్రభువు నమ్మకమైనటువంటి నమ్మదగినటువంటి సాక్ష్యం కలిగినటువంటి దేవుడు, ఆయన సత్య సాక్షి, ఆయన సాక్ష్యం కలిగినటువంటి దేవుడు. అయితే యొక్క సాక్ష్యం కలిగినటువంటి సత్య సాక్షి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎటువంటి సాక్ష్యం లేనటువంటి అసత్యవంతులైనటువంటి మానవులను, నీతి లేనటువంటి భక్తి లేనటువంటి ప్రభువుని ఎరుగనటువంటి, ప్రభు మీద తిరుగుబాటు కలిగినటువంటి చెడ్డవారమైనటువంటి మనల్ని, ఎటువంటి నీతి లేనటువంటి భక్తి లేనటువంటి మనల్ని ఆయన సాక్షులుగా మార్చడానికి ఆ ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు అనే విషయాలను జ్ఞాపకం చేసుకోవాలంటే మొదటిగా మనం ఏమై ఉన్నామో అనే విషయం అనేది మనకు తెలియాలి. మన సాక్ష్యం ఏ విధంగా ఉన్నదో అనే విషయాన్ని మనం చూడగలిగినట్లయితే మన సాక్ష్యము ఏ విధంగా ఉంది, మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు మనం చూడగలిగినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు మనం చదువుకున్నాము.